ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇసుక దొంగతనం తీవ్ర కలకలం రేపుతుంది. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఇటీవలే సీజ్ చేసినటువంటి ఓ భారీ ఇసుక డంపును వేలానికి వేయడానికి అధికారులంతా కూడా సిద్ధమయ్యారు. అయితే ఈ వేలానికి వేసే ఒక రోజు ముందే సీజ్ చేసినటువంటి ఇసుకను పూర్తిగా అక్కడ లేకుండా చేశారు కొంతమంది ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే ఈ ఘటన జిల్లాలో తీవ్ర దుమారం రేపుతూ ఉంది. ఏదైతే గతంలో పుష్ప సినిమాలో ఏ మాదిరిగా అయితే ఎర్రచందనం దుంగలను మాయం చేస్తారో పోలీసులు వచ్చే వరకు అక్కడ పక్కన ఉన్నటువంటి నదిలోకి అక్కడ విసిరేసి వాటన్నిటినీ ఆ ప్లేస్లో ఏదీ లేకుండా ఏదీ కనపడకుండా చేస్తారు. అదే మాదిరిగా అదే స్థాయిలో పుష్ప సినిమాలో ఘటనను పునరావృతం చేస్తూ ఇక్కడ కూడా ఈ మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివార్లో కూడా అదే సీన్ను తలపించేలా ఇక్కడ కూడా ఇసుకను మాయం చేసినటువంటి ఘటన అయితే జరిగింది. అయితే ఈ పూర్తి వివరాలు ఒకసారి పరిశీలిస్తే ఈ నెల 19వ తేదీన రాత్రి ఈ ఘటన జరిగింది. అంతకంటే 2 రోజుల ముందు అక్కడ పెద్ద మొత్తంలో భారీ డంపులను గుర్తించి వాటిని స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం సీజ్ చేసింది. అయితే ఈ సీజ్ చేసినటువంటి ఇసుకను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా దృష్టికి తీసుకువెళ్ళి ఆమె ఆదేశాల అనుసారం వాటిని వేలం వేయడానికి సిద్ధమయ్యారు. దానికి సంబంధించి పూర్తిగా ప్రక్రియలో నిమగ్నం అవుతుండగా ముందు రోజు అంటే 19వ రోజు అర్ధరాత్రి తర్వాత భారీ మొత్తంలో అంటే 15,829 క్యూబిక్ మీటర్ల ఇసుకను రాత్రికి రాత్రే ఆనవాళ్ళు లేకుండా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అంటే అందులో ఉన్నటువంటి ఇంత పెద్ద మొత్తంలో ఉన్న ఇసుకను దాదాపుగా ఒక 70% వరకు దాన్ని తీసుకెళ్లారు, ఇతర ప్రాంతాల్లో డంపు చేశారనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. మిగిలినటువంటి ఆ కొద్ది మొత్తం ఇసుకను కూడా పెద్ద గోతి తీసి అందులో మొత్తం దానిపైనుంచి మట్టిని కప్పారు అన్నటువంటి అంశాన్ని అక్కడ క్షేత్రస్థాయిలో వెళ్ళినటువంటి అధికారులు అయితే గుర్తించారు. ఇందుకు 2 వ్యక్తులను బాధ్యులుగా ఇప్పటికే ఐడెంటిఫై కూడా చేశారు. ఒకరు చంద్రశేఖరు, మరొక వ్యక్తి బాలకృష్ణారెడ్డిగా వాళ్ళను గుర్తించడం జరిగింది. వీరికి ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఒక్కసారిగా అవాక్కు గురి చేసినట్టుగా పరిస్థితులు అయితే కనిపించాయి. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇటు జిల్లా కలెక్టర్ సీరియస్గా తీసుకోవడంతో ఘటనకు సంబంధించిన బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో ఇటు చంద్రశేఖర్ కావచ్చు, బాలకృష్ణారెడ్డి ఇద్దరిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంత కలకలం సృష్టించినటువంటి ఈ కేసుకు సంబంధించి మరోవైపు మైనింగ్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఏదైతే సర్వే నెంబర్ కొత్తపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్ సర్వే నెంబర్ 96కు సంబంధించినటువంటి భూ యజమానులను వారితో వివరణలు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసి వారి వివరణ తీసుకున్న తర్వాత తదుపరి చర్యలకు కూడా ఉపక్రమించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఘటనను ఈ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో ఇసుక డంపును మాయం చేసిన విషయాలను కూడా ఇటు మైనింగ్ శాఖకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే దుందుబి వాగు నుంచి ఇసుకనంతా కూడా అక్కడ డంపు చేసినట్టుగా అయితే గుర్తించారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగంతో కూడా మాట్లాడారు. వారి వివరణ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఎన్ని రోజుల నుంచిగా ఇక్కడ ఇసుకను డంపు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా డంపు చేశారనే అంశానికి సంబంధించి కూడా లోతైన విచారణ కూడా చేశారు. ఇక ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో కలకలం సృష్టించినటువంటి ఈ ఘటన విషయంలో లోతైన దర్యాప్తు చేసి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఇటు జిల్లా యంత్రాంగం అయితే ఉంది. ఇదే మాదిరిగా మిగిలిన చోట్ల కూడా పునరావృతం కాకుండా ఈ రకమైనటువంటి చర్యలు మరొకసారి ఎవరు కూడా పాల్పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనలో అధికార యంత్రాంగం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి వివరణ తీసుకోవడంతో పాటుగా వారిపైన ఎటువంటి చర్యలు అంటే దీనికి సంబంధించి మొత్తం బాధ్యులందరినీ కూడా చర్యలు ఉపక్రమించే దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అంత పెద్ద మొత్తంలో ఇసుకను రాత్రికి రాత్రి ఎలా తరలించారు, దీనికి ఎవరెవరు సహకరించారు, అంటే ఇక్కడ నుంచి డంపును ఎక్కడ తరలించారు, ఈ ఇసుక అంతా ఎక్కడికి వెళ్ళింది అనే అంశానికి సంబంధించి లోతైన దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి దాదాపుగా ఈ 15,829 క్యూబిక్ మీటర్ల ఇసుక విలువ దాదాపుగా 79 లక్షల పైచిలుకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా చేసినటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా
క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా వెనుకాడబోము అనేటువంటి అంశాన్ని సంకేతాలను కూడా ఇటు జిల్లా అధికార యంత్రాంగం అయితే ఇస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అయితే తదుపరి దీనికి రికవరీకి సంబంధించి ఇంకేమైనా ఆదేశాలు జారీ చేస్తారా, లేదంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్తో మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేస్తారన్న అంశానికి సంబంధించి అయితే ఇంకా వాటికి సంబంధించినటువంటి లోతైన చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ ఘటనకు సహకరించిన వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఇంత పెద్ద మొత్తంలో ఇసుకను రాత్రికి రాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే మాయం చేయాలంటే ఖచ్చితంగా భారీ స్థాయిలో భారీ సంఖ్యలో టిప్పర్లను మోహరించాల్సి ఉంటుంది. అలాగే జేసీబీలు, హిటాచీలు కూడా ఎత్తిపోసేందుకు ఉపయోగించి ఉంటారు. వాటన్నిటిని కూడా రికవర్ చేసి వాటిని కూడా సీజ్ చేసే యోచనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దీంతో పాటుగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మిగిలిన ప్రాంతాల్లో, అంటే గతంలో ఇటువంటి వాగులు ఇటు మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగుల విషయంలో కూడా గతంలో సీజ్ చేసినటువంటి ఇసుక విషయంలో కూడా ఇప్పటికే రక్షణ చర్యలు కూడా ప్రారంభించారు. అలాగే రాత్రిలు ఈ ఇసుక మాఫియా పెద్ద మొత్తంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఈ ఘటనలో పునరావృతం కావద్దు. ముఖ్యంగా అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకునేందుకు స్థానికంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగంతో పాటుగా రెవెన్యూ అధికారులంతా కూడా ఒక టీమ్గా ఏర్పాటి రాత్రంతా కూడా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఈ జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా పుష్ప సినిమా తరహాలో జరిగినటువంటి ఈ ఘటన ఉమ్మడి పాలమూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.